వంటలు పిండి వంటల్లో మంచి టేస్టీ మంచూరియా చూసారు కదండి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు రాజు గారు మనకి స్వీట్ చేస్తారో హాట్ చేస్తారో ఆయన అడిగి తెలుసుకుందాం. సో రాజు గారు చక్కగా మంచి టేస్టీ మంచూరియా చేసి చూపించారు ఇందాక. ఓకే, మరి ఇప్పుడు స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈరోజు మాకు స్వీట్ చేస్తున్నారా హాట్ చేసి చూపిస్తారా? అంటే సంవత్సరం అంతా మనకు బాగానే గడిచిపోయింది. ప్లస్ మైనస్ లో మామూలే అందరికీ ఉంటాయి కాబట్టి హాట్ తో కాకుండా వీడుకోలు కూడా స్వీట్ తోనే చేసుకుందాం. ఎలాగో ఇందాక ఒక హాట్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు స్వీట్ అండి. ఏంటి ఏం చేస్తాం? కుకీస్ సింపుల్ అంటే బేసిక్ కుకీస్ నేను చూపిస్తాను. ఇది కూడా చాలా సింపుల్ గా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. ఓకే రాజు గారు, సో ఏంటి మైదా కుకీస్. ఓకే ఓకే అండి, మరి మైదా కుకీస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. మైదా కుకీస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1.5 కప్పు, వెన్న 1 కప్పు, పంచదార 1/2 కప్పు, ఉప్పు చిటికెడు, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ చిటికెడు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి, సో మనం అంతా అంటే మనకు స్టవ్ తో అవసరం లేదు. సో అవెన్ తో సో ముందుగా మనం ప్రీ హీట్ చేసేసుకుందాం. ఓకే, సో 180 డిగ్రీస్ దగ్గర మనం అవన్నీ ప్రీ హీట్ చేసుకోవాలండి. మనము కేక్ కానివ్వండి ఇలా కుకీస్ కానీ ఏవి చేసుకున్నా ఎంత డిగ్రీస్లో అయితే మనం బేక్ చేసుకుంటామో అంత ఇది ఫస్ట్ ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా. సో రీజన్ ఏంటంటే మనం దాంట్లో పెట్టగానే ఆ హీట్ తో అది కంటిన్యూగా అవుతూ ఉంటుంది. సో స్లోగా ప్రాసెస్ తీసుకుంటే ఏంటంటే అది ఒక్కొక్కసారి ప్రొడక్ట్ మనకు పాడయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ముందుగా ప్రీ హీట్ అనేది కంపల్సరీ ఎనీ బేకింగ్. ఓకే, ఫస్ట్ బటర్. ఓకే, సో ఇది మనకు రూమ్ టెంపరేచర్ తీసుకోవాలి. సో మనం జనరల్ గా కొన్నిట్లో కరిగించి వేసుకుంటాం కదా, ఇట్లాంటి వాటిల్లో అట్లా కరిగించకూడదు. ఆ సాఫ్ట్నెస్ మనకి ఇదవుతుంది, ఎందుకంటే లేదంటే పిండి ఎక్కువ పడుతుంది, కొలతలు అటు ఇటు అయిపోతాయి. ఓకే, సో కొంచెం క్రీమీగా అయిన తర్వాత సో దీంట్లో పంచదార. ఓకే, సో డైరెక్ట్ గానే వేస్తున్నాను. సో బేకరీలో అంటే బేకింగ్ ఐటమ్స్ లో మెయిన్ గా ఏంటంటే మెజర్మెంట్స్ అండి. సో కొంచెం అటు ఇటుగా అయినా మనకు ప్రోడక్ట్ సేమ్ అది కూడా అటు ఇటుగానే అవుతుంది. సో కొద్దిగా వెనిలా ఎసెన్స్. ఓకే, సో చాలా ఈజీగా చేసుకునేదండి. ఓకే, నెక్స్ట్ మైదా అండి. సో మైదా ఎప్పుడు కూడా కొంచెం ఇలా జల్లించుకొని మనం వాడాలి. సో దీంట్లోనే కొద్దిగా ఉప్పు, బేకింగ్ సోడా. ఓకే, సో ఇలా చిన్న చిన్నగా ఏమైనా రవ్వలు లాంటివి ఉంటే కొంచెం ఉండలు, సో అవి రాకుండా ఉంటాయి, అందుకోసం కంపల్సరీ జల్లించుకోవాలి. సో ఇప్పుడు అంటే అవెన్ లేని వాళ్ళు కూడా ఇవి అది వరకు కేక్స్ చేసుకునే వాళ్ళు కదా రాజు గారు, ఆ టైప్ లో చేసుకోవచ్చా? కుక్కర్ లో చేసుకోవచ్చు. ఓకే, సో జనరల్ గా మైదా బిస్కెట్స్ అనగానే చాలా మంది ఆ డీప్ ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా మనము, అలా ఫిక్స్ అయిపోతారు. కానీ ఇవి ఇంకా హాయ్ అంటే పెద్ద ఆయిల్ తో పని ఉండదు, అంటే అసలు ఆయిల్ తోనే పని ఉండదు. అవెన్ ఉంటే ఇంకా ఈజీ. ఓకే, సో ఇదంతా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మనం ఇట్లా ఫ్లాట్ సర్ఫేస్ మీద వేసి ఒకసారి కొంచెం లైట్ మర్దన చేసేసుకోవాలండి. ఓకే, సో ఉండలాగా ఒక ముద్దలాగా చేసేసుకోవాలి. సో మనము రెడీ చేసుకున్న ముద్దని ఇలాగా ఏదైనా ఒక గచ్చు మీద వేసుకొని కొంచెం అఫ్ కోర్స్ మనకి ఇంట్లో వంటింటి గట్టు ఉంటుంది కదా, దాన్నే కొంచెం నీట్గా క్లీన్ చేసేసుకొని దాని మీద ఇలా ఒత్తేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి కొంచెం ఫోర్స్ యూజ్ చేయాలి ఆ పిండి అంతా ఇచ్చేయడానికి. ఓకే, ఏదైనా మన షేప్ మన ఇష్టం అండి, స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ మన ఇష్టం. ఓకే, సో మనకి అవెన్ కూడా ప్రీ హీట్ అయిపోయిందండి. ఇంకా మనము ఇవి కట్ చేసేసుకుంటే చక్కగా బేక్ చేసేసుకోవచ్చు. సో వీటిని ఎక్స్ట్రా దాటిని మళ్ళీ మనం రోల్ చేసేసి సేమ్ మళ్ళీ కట్ సేమ్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు.
ఓకే, సో ఇంకా కుకీస్ థిక్నెస్ మన చాయిస్ కాబట్టి చక్కగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసేసుకోవచ్చు. సో నేను ప్లేట్ తీసుకొస్తాను. ఓకే రాజు. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా మనం పెట్టేసుకోవచ్చు అండి. సో ఇది మనం ఎంతసేపు బేక్ చేసుకోవాలి రాజు గారు? 10 to 15 minutes అండి. 10 to 15 180 degrees సెంటిగ్రేడ్ దగ్గర. ఓకే. సో దీని ఏంటంటే మనం 180 degrees సెంటిగ్రేడ్ దగ్గర 10 నుంచి 15 నిమిషాల పాటు మనం బేక్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా మన కుకీస్ వచ్చేస్తాయి. కార్వింగ్ స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. పైనాపిల్తో చేస్తున్నాను. సో బటర్ఫ్లైస్. సో ఈరోజు రాత్రి అందరు కూడా సేమ్ బటర్ఫ్లైస్ స్వేచ్ఛగా అది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, కలర్ఫుల్గా. ఎస్. సో ఆ కాన్సెప్ట్లో వచ్చారా? సో ముందుగా ఏంటంటే మనం కొంచెం ఈ ఎడ్జెస్ తీసేద్దాం. ఓకే. సో ఈ రెండు కూడా కొంచెం ఇలా తిరిగేసి వచ్చేస్తాయి మనకు వింగ్స్ లాగా. ఓకే. సో క్యారెట్లో బాడీ తీసుకుంటున్నాం. ఓకే. సో ఫస్ట్ కొంచెం ఇలా ట్రిమ్ చేసేసుకుందాం రౌండ్ షేప్లో. సో వీటిని రెండు చేస్తున్నానండి. రెండు చేస్తున్నాం కదా మనం. సో ఇలా వచ్చేస్తాయి. ఓకే. సో యాంటీనా వచ్చేసి సో కరివేపాకు కాడలు పెట్టేస్తున్నాను. ఓకే. సో ఒకటి రెండు చెరీస్ తీసుకొని కొంచెం డిజైన్గా వాటి పైన కొన్ని రౌండ్స్ అండి. అయిపోయాయి కుకీస్. ఓకే, కార్వింగ్ కూడా అయిపోయింది. సో అయితే చేసుకుందాం అండి. ఓకే రాజు గారు. ఓకే. సో ముందు బటర్ఫ్లై పెట్టేసుకుందాం అండి. ఓకే. ఓకే. ఓకే, మంచి సాఫ్ట్గా వచ్చేసి. సో ఇక్కడ కొంచెం ఇలా పొడి పొడిగా రాలిపోతుంది కదా. అవును. సో ఇలా. ఓకే. ఓకే అండి, మైదా కుకీస్ రెడీ. నైస్ రాజు గారు. ఓకే అండి, మరి మైదా కుకీస్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మైదా కుకీస్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో వెన్న వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో పంచదార, వెనిలా ఎసెన్స్ వేసి కలుపుకోవాలి. తర్వాత మైదా, ఉప్పు, బేకింగ్ పౌడర్ వేసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమంగా పరిచి బిస్కెట్ కటర్ తో కావలసిన ఆకారంలో కట్ చేసుకోవాలి. ఆపై వీటిని అవెన్ లో ఉంచి 180 డిగ్రీల వద్ద 10 నిమిషాల నుంచి 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, మైదా కుకీస్ రెడీ.